ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో మునుపెన్నడూ ఎరగని అద్వితీయమైన మెజార్టీని కూటమి పార్టీలకు ఏడాది కిందట ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలను అమలు చేయడంలో భాగంగా ఇప్పటికే పలు పనులను ప్రారంభం చేశాం. పెన్షన్లు పెంచాం. 3,000 ఉండే పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేశాం. దివ్యాంగులకు 3,000 నుంచి 6,000 చేశాం. అట్లాగే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి 10,000, 10,000, 15,000 కూడా చేశాం. ఈ రకంగా 64 లక్షల మందికి ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో మరో ప్రభుత్వం మన దరిదాపుల్లో లేదు. రెండవది, ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి ప్రారంభం చేశాం. ప్రధానంగా పోలవరం నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేయాలని సంకల్పం తీసుకోవడంతో పాటు దాదాపు 12,000 కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చి పనులు శరవేగంగా సాగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం చేయడానికి దాదాపు నిర్ణయం అయిపోయిన సందర్భంలో తిరిగి దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడానికి 11,000 పైచిలకు ఆర్థిక ప్యాకేజీతో దాన్ని నిలబెట్టుకోగలిగింది. అమరావతి నిర్మాణం వైసీపీ దుర్మార్గ పరిపాలనలో కక్షకు గురై అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిన ప్రాంతంలో తిరిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పనులను ప్రారంభం చేయడంతో పాటు 40,000 పైచిలకు పనులు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకోకుండా తెలుగువారందరూ, ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారందరూ గర్వపడే రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు. రాయలసీమ విషయానికి వస్తే, రాయలసీమలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు పెద్దపీట వేశాం. 3,200 కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనివా పథకానికే నిధులు కేటాయించి పనులను పరిగెత్తిస్తూ ఉన్నాం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండ నియోజకవర్గంలో ప్రత్యక్షంగా పనులను చూసి సమీక్ష చేసి జూలై 10 నాటికి విస్తరించిన కాలువల్లో 3,000 పైచిలకు క్యూసెక్ల సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇది ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ఒక వరప్రసాదం. చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు ఇస్తున్న ఒక పెద్ద వరం. ఆ పనులు పూర్తయితే దానికి అనుసంధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించి తర్వాత వైసీపీ నిర్లక్ష్యానికి గురైన జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు కానీ, జీడిపల్లి పేరూరు ప్రాజెక్టులు కానీ తిరిగి జీవం పోసుకునే దానికి అవకాశం వస్తుంది. ఉరవకొండ నియోజకవర్గంలో 50,000 ఎకరాలకు బిందు సేద్యం ద్వారా సాగునీళ్ళు అందించే పథకానికి కూడా మళ్ళా జవసత్వాలు వస్తాయి. ఈ రకంగా అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం కల్పించేదానికి ఒక గొప్ప పనిని చంద్రబాబు నాయుడు గారు ఏడాది కాలంలో చేసి చూపిస్తూ ఉన్నారు. ఇది మన భావితరాలు కూడా మర్చిపోలేని పని అని కూడా నేను ప్రకటిస్తూ ఉన్నాను. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కర్నూలు, కడప జిల్లాల్లో
కడపలో అయితే కొప్పర్తి, కర్నూలులో అయితే ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే బెంగళూరు నుంచి ఓర్వకల్లు వరకు లేదా లేపాక్షి దగ్గర నుంచి అంటే కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఒక పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అనేక డిఫెన్స్ ఆధారిత పరిశ్రమలు కూడా అనంతపురం జిల్లాలోకి రాబోతూ ఉన్నాయి. అలాగే సోలార్, ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో 7,500 మెగావాట్ల సామర్థ్యంతో ఒక సిటియు సెంట్రల్ ట్రాన్స్మిషన్ యూనిట్ ఒకటి ఏర్పాటు కాబోతూ ఉంది. స్థల సేకరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే వస్తే ఈ ప్రాంతంలో దాదాపు 25-30 వేల ఎకరాల్లో సోలార్ పార్కులు అభివృద్ధి చేసేదానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు గతంలో మేము ప్రారంభించి తర్వాత అర్ధాంతరంగా ఆగిపోయిన కార్యక్రమాలను రాయదుర్గం శాసనసభ్యుడిగా తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేశాం ఈ ఏడాది కాలం. జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టుకు 2018లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు పనులను ప్రారంభం చేస్తే దాదాపు 27-30% పనులు జరిగింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అనేక రకాల కల్లబొల్లి మాటలు చెప్పి ఆరోపణలు చేసి ఆ పథకాన్ని అటకెక్కించి ఒక్క అడుగు కూడా ముందుకు పోకుండా రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు తీరని ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం. మేము మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత నేమకల్లు పర్యటనలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టుకు మళ్ళీ తిరిగి నిధులు మంజూరు చేయించేదానికి మేము సన్నాహాలు చేశాం. దాంట్లో భాగంగానే భూసేకరణ కార్యక్రమాలకు నిధులు విడుదలయ్యాయి. ఆ రైతు ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ ఏడాదిలోనే పనులను తిరిగి ప్రారంభం చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాం. రెండోది, రాయదుర్గం రూరల్ మండలంలో 10,000 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే ఆవులదట్ల బ్రాంచ్ కెనాలు గతంలో నేను 2014-19 మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆలోచన చేశాను. మళ్ళా పథకం అటకెక్కింది. తిరిగి దాన్ని కదలిక తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో హామీ ఇప్పించుకొని ఆయనే స్వహస్తాలతో అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనాపరమైన అనుమతులకు ఆదేశాలు ఇచ్చారు. దాదాపు 270 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ పథకానికి ప్రతిపాదనలన్నింటినీ కూడా సిద్ధం చేయించి ప్రభుత్వానికి సమర్పించాం. ప్రభుత్వం నీటిపారుదల శాఖ దాన్ని ఆమోదించి ఆర్థిక శాఖకు పంపింది. ప్రస్తుతం అది ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. త్వరలోనే దానికి కూడా ఆమోదం లభిస్తుంది. తర్వాత ఈ ఏడాది ఆ పనులు కూడా ప్రారంభం చేసేదానికి ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఇదే కాకుండా కనేకల్ మండలంలో 27,000 ఎకరాలకు కొత్తగా ఆయకట్టుకు నీళ్ళిచ్చే ఒక కార్యక్రమాన్ని మాల్యం బ్రాంచ్ కెనాల్ రూపంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కొంత పనులు చేశాను. మళ్ళా 5 ఏళ్లలో అది ఎవరు పట్టించుకోలే. నేను వచ్చిన తర్వాత దాదాపు 9 కోట్ల పైసలకు డబ్బులు రైతుల ఖాతాల్లో, భూములు ఇచ్చిన రైతుల ఖాతాల్లో జమ చేయించాయి. ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభం చేసి ఈ ఏడాదిలో మ్యాక్సిమం ఆ పథకం ఫలితాలు వచ్చే విధంగా చూడబోతా ఉన్నాం. అట్లాగే దాదాపు 67 చెరువులకు నీళ్లు ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. దానికి పకడ్బందీగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేయిస్తాం. అట్లాగే నేమకల్లు ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో ఉంతకల్లు నేమకల్లు మధ్యలో ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించాలని గతంలో ప్రతిపాదన చేశాం. అది డిపిఆర్ తయారీ దశలోనే ఉంది. ఇంకా
దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి కనీసం ఈ టర్ములో దానికి తగిన అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభం చేయాలని ఆశపడతా ఉన్నాం. అది పెద్ద ప్రాజెక్టు. ఈ టర్ములో పూర్తి చేస్తానని నేను చెప్పను, కానీ పనులు ప్రారంభం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో దాన్ని సాధించుకుంటాననే నమ్మకం కూడా నాకు ఉంది. ఇవే కాకుండా రాయదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని జలజీవన్ మిషన్ కింద ఈ రాష్ట్రంలో 7 నియోజకవర్గాలకే తొలి దశలో నిధులు మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారి కేంద్రానికి సిఫార్సు చేస్తే ఆ 7 రాయదుర్గం కూడా ఉంది. దీన్ని బట్టి రాయదుర్గం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రత్యేకమైన ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రాయలసీమలో 3 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉంది ప్రభుత్వం. బనగానపల్లి, ఉరవకొండ, రాయదుర్గం 3 ప్రాంతాల్లో, అట్లాగే కుప్పం, ఈ ప్రాంతాల్లో ఈ నియోజకవర్గాల్లో మాత్రమే ఇది తీసుకుంటా ఉన్నారు. ఇలాంటి గొప్ప పనులు, వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పనులు బహుశా ఏ నియోజకవర్గంలోనూ ఇంత తక్కువ కాలంలో ఒక కొలిక్కి తీసుకురాలేరు. అవన్నీ ప్రతినిత్యము ఇదే పని మీద ఇలాంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళను ఒప్పించి మెప్పించి మన అవసరాలు తెలియజెప్పి పదే వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ కూడా ఒక దశకు ఒక కొలిక్కి తీసుకురాగలుగుతూ ఉన్నాం. ఇదే కాకుండా దాదాపు 58 కోట్ల రూపాయల ఖర్చుతో కనేకళ్ళ దగ్గర కలేకుర్తి కనేకళ్ళ మధ్యలో ఒక బ్రిడ్జి నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశాను. సాంకేతిక కారణాల వల్ల పనుల ప్రారంభంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఆ డిజైన్స్ కొంత షిఫ్ట్ చేసి ఆ బ్రిడ్జిను, ఎందుకంటే ప్రతిపాదిత బ్రిడ్జి కింద పిఏబిఆర్ నుంచి రాయదుర్గం నియోజకవర్గానికి మంచినీళ్ళు అందించే పైప్ లైన్ పోతూ ఉంది కాబట్టి దాన్ని మార్చి సైటు దాని డిజైన్స్ అంతా కూడా కొంత మార్చి మళ్ళా పాలనా ఆమోదం కోసం పంపినారు. అవి కూడా త్వరలోనే మంజూరై పనులు ముందుకు సాగేదానికి అవకాశం వస్తుంది. అలాగే ఈ ఏడాది కొత్త రోడ్లకు కానీ తర్వాత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన రహదారులకు మరమ్మతుల కోసం కానీ దాదాపు 19 కోట్ల 31 లక్షల రూపాయలు మంజూరు చేశాం. చాలా వరకు పనులు కూడా పూర్తయ్యాయి. పంచాయతీరాజ్ విభాగంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పల్లె పండుగ పేరుతో పల్లెల్లో ప్రగతి పనుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా 16 కోట్ల రూపాయలు వ్యయంతో సిమెంట్ రోడ్డు మన నియోజకవర్గంలో నిర్మిస్తూ ఉన్నాం. అదే కాకుండా మరికొంత అదనంగా ముఖ్యమంత్రి గారు నేమకళ్ళకు వచ్చిన సందర్భంలో కానీ అట్లాగే ఇతర గ్రామాల్లో ఆ ప్రజా అవసరాలను బట్టి మరికొంత డబ్బులు తీసుకొచ్చి దాదాపు 20 కోట్ల రూపాయల ఖర్చుతో గ్రామాల్లో సిమెంటు రోడ్లను నిర్మిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు రాయదుర్గం పట్టణానికి 50 కోట్ల రూపాయల ఖర్చుతో 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఒక ప్రణాళిక రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఈ ప్రణాళికలో భాగంగా డిపిఆర్ ప్రిపరేషన్కి ప్రభుత్వం ఆదేశించింది. ఆ తయారీ కార్యక్రమంలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. దీని ద్వారా రాయదుర్గం పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడూ జరగనంత అభివృద్ధిని మనం ఇప్పుడు చేయబోతూ ఉన్నాం. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభం చేసిన అనంతపురం రాయదుర్గం రోడ్లో రైల్వే వంతెన కానీ రాయదుర్గం కనేకల్లు రోడ్లో ఉన్న రైల్వే వంతెన కానీ దాదాపు 125 కోట్ల రూపాయలు ఈ 2 వంతెనలు పూర్తి చేయడానికి నిధులు అవసరమవుతాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దానికి సహకరించదు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఈ నిధులను సమకూర్చాలని అభ్యర్థించాం. మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రిని రకమైన అభ్యర్థన చేస్తే
తప్పకుండా ప్రాధాన్య క్రమంలో మీ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అశ్విని వైష్ణవ్ గారు. అందులో భాగంగా మన 2 బ్రిడ్జిలను నిర్మించడానికి ప్రాథమికంగా రైల్వే శాఖ అంగీకరించింది. అయితే గతంలో డిజైన్స్ రూపకల్పనలో బాక్స్ బ్రిడ్జిల రూపంలో వాటిని తయారు చేశారు కాబట్టి అది కాకుండా అది చేస్తే మొత్తం 2 రోడ్లు మూసిపోతాయి. ఆ రకంగా పట్టణం మరి అంత బాగా కనిపించదు కాబట్టి దాన్ని కొంత మధ్యలో పిల్లర్లు వేసి నిర్మించడానికి డిజైన్స్ మార్చమని అభ్యర్థించాం. అది పరిశీలనలో ఉంది. వాటిని కూడా సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలోనే పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను. అట్లాగే గొల్లపల్లికి వెళ్ళే దారిలో ఉండే రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర కూడా ఒక నూతనంగా బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. అది కూడా త్వరలోనే నిధులు మంజూరై పనులు ప్రారంభం చేస్తాం ఈ సంవత్సరమే. ఇట్లా అనేక కార్యక్రమాలు మున్సిపాలిటీకి ఒక 3 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చాం. అనేక కార్యక్రమాలు రాయదుర్గం నియోజకవర్గంలో మళ్ళీ ప్రారంభమయ్యాయి. గతంలో మేము 24 కోట్ల రూపాయల ఖర్చుతో తలపెట్టిన గోనబావి బీసీ బాలికల ఆశ్రమ పాఠశాల భవనం అర్ధాంతరంగా ఆగిపోయింది. దాన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారి నుంచి అనుమతి తీసుకున్నాం. త్వరలోనే పనులు ప్రారంభం చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభం చేయడం, కొత్తగా మరిన్ని కార్యక్రమాలను తెచ్చుకోవడంలో ఈ ఏడాది పూర్తి కాలం పనిచేశానని మనవి చేస్తూ ఉన్నాం. రైతులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి వాళ్ళకు అండగా ఉన్నాం. అన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన రిపేర్లు దాదాపు 1,83 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించాం. తర్వాత 35 కోట్ల రూపాయలు విడుదల మంజూరు చేయించి ఆ పనులను కూడా ఇప్పుడు ప్రారంభం చేశాము. అంటే ఈ జిల్లా బాగుండాలి, రైతులకు బాగా మేలు జరగాల, ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అనునిత్యము ప్రజలకు, రైతులకు, నియోజకవర్గ అభివృద్ధికి ఈ ఏడాది కాలంగా పనిచేశానని వేరే పనులు పెట్టుకోకుండా కేవలం నియోజకవర్గం పైన పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని, ఇంకా 4 సంవత్సరాల కాలంలో రాయదుర్గం అభివృద్ధికి చిరునామాగా మారే విధంగా చూస్తామని, ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటున్నాం. ఎవరికి హాని తలపెట్టుకునే విధంగా శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నామని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రజలు కోరుకునేది మొదట శాంతి, తర్వాత అభివృద్ధి. ఈ 2 విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూనే సంక్షేమంలో ఎక్కడా తగ్గకోకుండా, ఏ నియోజకవర్గానికి ఏ ప్రాంతానికి తీసుకోకుండా రాయదుర్గంలో ఆ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నామని మనవి చేస్తూ, రాయదుర్గం చరిత్రలో ఎవరికి ఎప్పుడు ఉన్నంత మెజార్టీ 42,000 పైసలకు ఓట్లతో నన్ను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి నా శక్తి వంచన లేకుండా నేను పనిచేస్తున్నానని, తొలి ఏడాదిలో ఇవన్నీ చేయగలిగానని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తానని మనవి చేస్తూ, మరి ప్రజలకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరికి హాని తలపెట్టని ఒక మంచి వాతావరణం, సుహృద్భావపూరితమైన వాతావరణం ఉంది. ఇదే కాకుండా ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ ఉంది. దీన్ని ఇంతకంటే రెట్టింపు వేగంతో 4 సంవత్సరాల కాలంలో మరి అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానని నేను మనవి చేస్తాను. థ్యాంక్ యూ.